ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. మనము లెంటు ప్రయాణంలో 5వ రోజులోకి అడుగుపెట్టాము. ఇది మన ఆత్మను శుద్ధి చేసుకునే సమయం. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు దేవుని వాక్యం అంతకంటే ఎక్కువ అవసరము. ఈరోజు అపవాది శోధనను యేసు ప్రభు వాక్యముతో ఎలా జయించారో మరి చాలా లోతుగా ధ్యానిద్దాము. ప్రియ దేవుని బిడ్డలారా, లెంటి దినాలలో మనము చేసే ఉపవాసం అంటే కేవలం ఆహారాన్ని మానుకోవడం మాత్రమే కాదు. ఉపవాసం అంటే మనల్ని మనం దేవునికి పూర్తిగా అప్పగించుకోవడం. అసలు ఉపవాసం ఎందుకు చేయాలి? శరీర ఆకలిని జయించడం ద్వారా మనకు కలిగే ఆత్మీయ లాభం ఏమిటి? శరీరముపై ఆత్మ విజయం. సాధారణంగా మన జీవితంలో మనం శరీరం ఏది కోరితే మనం అది చేస్తాం. ఆకలి వేస్తే తింటాం, నిద్ర వస్తే పడుకుంటాం. అంటే మన ఇంద్రియాలు మనల్ని నడిపిస్తున్నాయి. కానీ ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరానికి ఒక ఆజ్ఞ జారీ చేస్తాం. నీకు ఆకలి వేస్తున్నా సరే, ఇప్పుడు నా ప్రాధాన్యత ఆహారం కాదు, నా దేవుని మాట అని. ఎప్పుడైతే శరీరం బలహీనపడుతుందో అప్పుడే మన ఆత్మ బలపడటం ప్రారంభమవుతుంది. శరీరపు కోరికలను అణిచివేసినప్పుడే దేవుని స్వరం మనకు స్పష్టంగా వినిపిస్తుంది. అదేవిధంగా ప్రార్థనకు పదును పెట్టడం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గొప్ప గొప్ప కార్యాలు జరిగినప్పుడు దాని వెనుక ఉపవాసం ఉంది. మోషే సీనాయి పర్వతం మీద దేవుని మహిమను చూడకముందు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎస్తేరు తన ప్రజలను కాపాడుకోవడానికి ఉపవాసం ఉంది. ఉపవాసం అనేది మన ప్రార్థనకు ఒక పదును పెట్టిన కత్తి లాంటి శక్తిని ఇస్తుంది. మన ప్రార్థన ఆకాశాన్ని చీల్చుకొని దేవుని దగ్గరకు వెళ్ళాలంటే దానికి ఉపవాసము కావాలి. అదేవిధంగా ఆత్మీయ శక్తి పెరగడం. యేసు ప్రభు అపవాదిని అరణ్యంలో జయించడానికి ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆకలితో ఉన్నప్పటికీ ఆత్మీయంగా అత్యంత శక్తివంతంగా ఉన్నారు. అందుకే అపవాది ఎన్ని శోధనలు తెచ్చినా ఆయన వాక్యముతో ఎదిరించగలిగారు. మనం కూడా ఉపవాసం ఉన్నప్పుడు మనలో ఒక తెలియని ఆత్మీయ అధికారం వస్తుంది. దురాత్మల శక్తులను, పాపపు అలవాట్లను జయించాలంటే కొన్నిసార్లు ప్రార్థన మాత్రమే సరిపోదు, ఉపవాసము కూడా తోడవ్వాలని సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పారు. అదేవిధంగా మనల్ని మనము తగ్గించుకోవడం. ఉపవాసం మనలో ఉన్న అహంకారాన్ని చంపేస్తుంది. నేను ఏమీ లేను, నీవు లేనిదే నేను జీవించలేనని దేవుని ముందు ఒప్పుకోవడమే ఉపవాసము. మనము కడుపు మార్చుకున్నప్పుడు మన హృదయం దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటుంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఈరోజు మీరు చేసే ఉపవాసం కేవలం కడుపు మార్చుకోవడం లాగా మిగిలిపోనివ్వకండి. ఆ సమయంలో బైబిల్ చదవండి, మోకరించి ప్రార్థించండి. మీ శరీర ఆకలిని జయించి మీ ఆత్మను దేవుని వాక్యం అనే జీవాహారంతో నింపుకోండి. అప్పుడే మీరు ఈ లోకపు శోధనలను జయించే ఆత్మీయ వీరులుగా మారుతారు. ఈరోజు మనము ధ్యానించబోయే వాక్య సందేశము మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. ప్రియులారా, మరి ఈ మాట యేసు ప్రభు ఎక్కడ చెప్పారు? అరణ్యములో 40 రోజులు కఠినమైన ఉపవాసం ఉన్నప్పుడు ఆ సమయంలో చెప్పారు. దేవుని యొక్క శరీరము బలహీనపడింది, ఆకలి దహించుకుపోతుంది. సరిగ్గా ఆ సమయంలో అపవాది వచ్చాడు. అపవాది ఎప్పుడు మన బలహీన క్షణాల్లోనే దాడి చేస్తాడు. కానీ యేసు ప్రభు ఆ శోధనను తన దైవత్వంతో కాకుండా ఒక మనిషిగా దేవుని వాక్యముతో ఎలా ఎదుర్కొన్నారో గమనించాలి. రొట్టె అనేది శరీరానికి అవసరం, కానీ కేవలం కడుపును మాత్రమే నింపుతుంది. కానీ దేవుని యొక్క నోట నుండి వచ్చే ప్రతి మాట మన ఆత్మను నింపుతుంది. ఇక్కడ మనము 3 ముఖ్యమైన విషయాలను గమనించాలి. శరీరానికి మించిన జీవం. మనిషి కేవలము మాంసము, రక్తంతో కూడిన యంత్రం కాదు, కానీ మనలో దేవుడు దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. శరీరానికి రొట్టెని ఇస్తూ ఆత్మకు వాక్యం ఇవ్వకపోతే మనము జీవిస్తున్నను మృతులైన వారము అవుతాము. ప్రతి మాట. ఇక్కడ యేసు ప్రభు కొన్ని మాటలు అనలేదు, ప్రతి మాట అన్నారు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానము మన జీవితానికి ఒక పోషకాహారం. దేవుని నోట నుండి వచ్చినది. మనకు లోకంలో ఎన్నో సలహాలు వినిపిస్తాయి, ఎంతో జ్ఞానము దొరుకుతుంది, కానీ అవన్నీ మనల్ని రక్షించలేవు. కేవలము సృష్టికర్త నోట నుండి వచ్చే ప్రతి ఒక్క మాట మాత్రమే మనకు నిత్య జీవాన్ని ఇవ్వగలదు. ప్రియులారా, అపవాది యేసు ప్రభుతో ఏమన్నాడు? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అన్నాడు. అంటే నీకున్న శక్తిని నీ స్వార్థం కోసం వాడుకో అని దాని అర్థం. ఈరోజు మనకు కూడా ఇలాంటి శోధనలే వస్తాయి. మన ఆకలి తీర్చుకోవడానికి అక్రమ మార్గాలలో వెళ్ళటం, దేవుడు ఇచ్చిన టాలెంట్స్ను కేవలం డబ్బు సంపాదనకే వాడటం, దేవుని చిత్తం కంటే మన అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వటం. కానీ యేసు ప్రభు ఏమన్నారంటే, దేవుని చిత్తం నెరవేర్చడమే నా ఆహారం అన్నారు. మనము కూడా ఈ లెంటి దినాల్లో నేర్చుకోవాల్సింది ఇదే. కష్టాలు వచ్చినప్పుడు అడ్డదారులు వెతకటం కాదు, కానీ దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని నిలబడాలి. ఒకసారి మీరు ఆలోచించండి. మీకు వాక్యం చదవకపోతే ఆకలి వేస్తుందా? రోజులో 3 పూటల భోజనం లేకపోతే మనం అల్లాడిపోతాం. అదే వారమంతా బైబిల్ తీయకపోయినా మనకేమీ అనిపించడం లేదా? చూడండి, లోకపు వార్తలు చదువుతూ ఉంటాం, కానీ దేవుని యొక్క వాక్యము చదవరు. సోషల్ మీడియాలో గంటలు గడుపుతారు, కానీ దేవుని స్వరాన్ని వినటానికి నిమిషాలు కూడా ఇవ్వట్లేదు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యము మన పాదాలకు దీపమని.
మరి దీపము లేని ప్రయాణము చీకటిమయము. ఈరోజు నిర్ణయం తీసుకోండి, వాక్యము చదవకుండా నేను ఏ పని చేయను అని. ప్రియులారా, మరి యేసు ప్రభు అపవాదిని జయించడానికి వాడిన ఏకైక ఆయుధం. మరి మనకు కూడా శోధనలు వచ్చినప్పుడు, భయము వేసినప్పుడు, నిరాశ కలిగినప్పుడు మనము వాక్యము చదువుతూ ఉండాలి. ప్రియులారా, మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, మరి పవిత్రమైన లెంటు దినాలలో 5వ రోజున మీ సన్నిధిలో మోకరిలే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు వందనాలు. ప్రభువా, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, కానీ నీ నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని మాకు గుర్తు చేశారు. తండ్రి, మా జీవితాలను ఒకసారి పరిశీలించుకుంటున్నాము. మేము లోక సంబంధమైన ఆహారం కోసం, భౌతికమైన ఆహారాల కోసం ఎంతగానో ప్రయాసపడుతున్నాము. ఉదయం నుండి రాత్రి వరకు కడుపు నింపుకోవడానికి, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి పడే తపనలో మా ఆత్మీయ ఆకలిని మర్చిపోతున్నాము. ప్రభువా, అయ్యా, ఈ రోజు నుండి మా హృదయాలను మీ వైపు తిప్పుతున్నాము. మీ వాక్యము లేని జీవితము ఎండిపోయిన చెట్టు లాంటిదని మేము గ్రహిస్తున్నాము. తండ్రి, మీ వాక్యాన్ని చదివే ఆసక్తిని, దానిని ధ్యానించే మనసును మాకు దయచేయండి. మీ మాటలు మాకు ఆత్మీయ ఆహారముగా మారి మా లోపల ఉన్న బలహీనతలను తొలగించి మమ్మల్ని బలపరచాలని మేము వేడుకుంటున్నాము. ప్రభువా, అపవాది మమ్మల్ని శోధించినప్పుడు, లోకాశలు మమ్మల్ని ఊరించినప్పుడు మా సొంత తెలివితేటలతో కాకుండా నీ పరిశుద్ధ వాక్యము అనే ఖడ్గముతో ఆ శోధనలను జయించే శక్తిని మాకు ఇవ్వండి. అపవాదిని తరిమి వేసే మీ కుమారుడైన యేసుక్రీస్తు మాదిరిని మేము అనుసరించేలా చేయండి. శోధనలో పడకుండా మమ్మల్ని తప్పించండి. ప్రత్యేకంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కోసము ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితాల్లో ఏ రకమైన కొదువు ఉన్నా, అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మానసిక వేదన కావచ్చు, నీ వాగ్దానాల ద్వారా, నీ యొక్క వాక్యము ద్వారా వారికి నెమ్మదినివ్వండి. ప్రభువా, నా కృప నీకు చాలునా అని పలికిన మాట వారి యొక్క జీవితంలో నెరవేరాలని వేడుకుంటున్నాము. ఈ రోజంతా మీ దేవదూతల కాపుదల వారికి ఉంచండి. ఈ ప్రార్థన ఆలకించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.